హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభి టీచింగ్ ఛానల్. 4th క్లాస్ తెలుగు బుక్ ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాం. ఈ ర్యాపిడ్ రివిజన్ అనేది మనకు టెట్కు డిఎస్కి రెండింటికి యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకు అట్టపైననే ఋతువుల గురించి పరిచయం చేశారు. వసంత ఋతువు, ఋతువులు ఎన్ని అంటే 6. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఓకే, ఫస్ట్ దిస్ వసంత ఋతువు. వసంత ఋతువు వచ్చింది, వసుధకు అందం తెచ్చింది. వసుధ అంటే భూమి. ఓకే, చిగుర్లు వస్తాయి, పచ్చని చెట్లకు చిగుర్లు వచ్చేది ఎప్పుడు అంటే వసంత ఋతువు. నెక్స్ట్ వచ్చేసి గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఎండలు బాగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వర్ష ఋతువు. వర్ష ఋతువులో వానలు ఎక్కువగా ఉంటాయి, పేర్లోనే ఉంది. ఓకే, ఊర్వి అంటే ఇక్కడ భూమి, ఊర్వికి ఊరటనిచ్చింది భూమి. ఓకే, శరత్ ఋతువు. శరత్ ఋతువులో చల్లని వెన్నెల వస్తుంది. ఏ ఋతువు? శరద్ ఋతువు. కార్తీక దీపాలు పెడతాం మనమే. ఏ ఋతువులో అంటే శరద్ ఋతువు. ఓకే, నెక్స్ట్ హేమంత ఋతువు. హేమబిందువులను తెచ్చింది. హేమబిందువులు అంటే మంచు. ఓకే, సంక్రాంతి సీజన్ ముత్యపు ముగ్గులు పెడుతుంటారు అప్పుడే. ఏ ఋతువు? హేమంత ఋతువు. నెక్స్ట్ శిశిర ఋతువు. చెట్లకు ఆకులు రాలుస్తుంది. తర్వాత వసంత ఋతువు రమ్మని పిలుస్తుంది. ఏది? శిశిర ఋతువు. ఓకే, నెక్స్ట్ మనం విషయ సూచికలోనికి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ లెసన్ పేరు, ఇతివృత్తం, ప్రక్రియ. తెలంగాణ వైభవం, తెలంగాణ గొప్పదనం గురించి తెలియజేస్తుంది. ప్రక్రియ వచ్చేసి గేయం. పిల్లలారా రండి, పిల్లల ఆసక్తుల గురించి గేయం. ఓకే, పరమానంద శిష్యులు, హాస్యం, కథ. చిన్ని కృష్ణుడు, ఇతిహాసం, కథ. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అనేది. ఓకే, అర్థం. వినాయక చవితి, సంస్కృతి సాంప్రదాయం, ఇది కూడా వ్యాసం. రంజాన్, సంస్కృతి, వ్యాసం. దేశంను ప్రేమించుమన్న, దేశభక్తి, గేయం. కళారత్నాలు, కళలు, కళాకారులు, గేయం. చిన్నారి కళ, ఇది పర్యావరణ పరిరక్షణ గురించి ఉంటుంది, కథనం. ఓకే, సుమతి శతకం, ఇతివృత్తం, నైతిక విలువలు. ప్రక్రియ వచ్చేసి పద్యాలు. నేను గోదావరి, దర్శనీయ స్థలాలు, ఆత్మకథ. ఎలుక విందు, భాషాభిరుచి, గేయ కథ. ఓకే, గేయ కథ అంటే గేయ రూపంలో ఉన్న కథ. పంటసిరి, శ్రమ పట్ల గౌరవం, గేయం. బొమ్మగుర్రం, పిల్లల స్వభావం, కథ. ఎవరు నేను, ప్రకృతి, పర్యావరణం. ప్రక్రియ వచ్చేసరికి గేయం. మాటల ప్రయాణం, సామాజిక స్పృహ, కథనం. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం పాఠంలోకి వెళ్తున్నాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తెలంగాణ వైభవం, ఫస్ట్ లెసన్. చూడండి, ఇది గేయ ప్రక్రియకు సంబంధించింది. ఇది ఉద్దేశం ఏందనేది ఇక్కడ మనకి బాక్స్లో ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం యొక్క కవులు, కళాకారులు, వాళ్ళ చరిత్ర గురించి, కట్టడాల గురించి తెలియజేస్తుంది తెలంగాణ వైభవం. ఓకే, ఇక్కడ గ్రామర్ కూడా ఏమి ఇచ్చలేరు పెద్దగా. ఏకవచనాలు, బహువచనాలు చేసి చూడండి, ఇక్కడ బహువచనాలు ఇచ్చారు, ఏకవచనంలోకి మార్చాలి. గనులు, గని. శిల్పాలు, శిల్పి. పదములు, పదం. కథలు, కథ. పొరలు, పొర. సిరులు, సిరి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు అరసున్న, సున్న, విసర్గ, వీటిని ఉభయాక్షరాలు అంటారు. అరసున్న పద్యాలలో, ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. ఓకే, ఛ, ఝ, ర, పెదరవతి. వీటిని ఎట్లా పలుకుతారు తెలుసుకోండి. వీటిని మనం ప్రజెంట్గా ఇట్లానే పలుకుతున్నాం. ఛ, జ, ర, ఇలానే పలుకుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక పారా ఇచ్చారు. ఆ పారా నుంచి ద్విత్వాక్షరం, సంయుక్తాక్షర పదాలు రాయాలి. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చినట్టయితే ద్విత్వాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వచ్చినట్టయితే దట్ ఈస్ సంయుక్తాక్షరం. ఓకే, పరమానంద శిష్యులు, ఇది ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకు హాస్యం వినిపించాలన్నట్టు. ఓకే, పరమానంద శిష్యులు ఎంతమంది అంటే 12 మంది శిష్యులు. ఓకే, ఇక్కడ చూడండి, మనకు నామవాచకాలు అంటే ఏంటని జస్ట్ 4th క్లాస్ కాబట్టి ఇంట్రడక్షన్ చేస్తారు. పేర్లను తెలియజేసేది నామవాచకాలు. ఓకే, నెక్స్ట్ చిన్ని కృష్ణుడు, చదువు ఆనందించు.
ఇక్కడ కంసుడు అనే మహా క్రూరుడు రాక్షసుడు అతని చెల్లెలి వసుదేవుని పెళ్లి చేసుకుంటుంది. ఓకే, దేవకి చెల్లెల పేరు దేవకి. వసుదేవునికి పెళ్ళి అవుతుంది. 8వ సంతానము కంసుని వాళ్ళ పుట్టే 8వ సంతానం బిడ్డ కంసుని చంపుతుందని తెలిసి వాళ్ళని కర్మాగారంలో ఉంచుతారు. 8వ సంతానంగా కృష్ణుడు పుడతాడు. ఓకే, అతన్ని తీసుకుపోయి నందగోపుడి భార్య యశోద పక్కన పండబెడతాడు. అక్కడ యశోదకు ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్లని తెచ్చుకుంటారు మగపిల్లని పక్కన పండబెట్టి. ఓకే, కంసుని మొదటి భార్య పేరు వచ్చేసి రోహిణి. ఆమె ఇంతకుముందుకే బలరామునికి జన్మనిస్తుంది. ఓకే, ఈ ఇద్దరు పిల్లల్ని యశోద దంపతులు పెంచుతారు. అయితే కంసునికి ఈ విషయం తెలిసి ఆ బాలుని చంపడానికి ఒక రాక్షసుని పంపుతాడు. ఫస్ట్ పూతన గోపిక వేషంలో వస్తుంది. కృష్ణుడు పాలు తాగే నెపంతో గట్టిగా దెబ్బతీసి చంపుతాడన్నమాట. ఓకే, నెక్స్ట్ కాకాసురుడు కాకి రూపంలో వస్తాడు. కృష్ణుడు ఎడమ చేతితో గొంతును పట్టి గిరగిర తిప్పేసి కొడితే కంసుని సభ మండపాన పడి చనిపోతుంది. ఇది స్టోరీ అన్నట్టు. ఓకే, ఇతివృత్తం, ఇది ఇతిహాసం. ప్రక్రియ వచ్చేసి కథ. నెక్స్ట్ వినాయక చవితి. పండుగల విశేషాల గురించి తెలియజేయడం కూడా పిల్లలకు ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఈ లెసన్ ఇక్కడ పెట్టారు చూడండి. ఓకే, భద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు. వినాయక చవితిని గణేష్ చతుర్థి అని కూడా అంటారు. గజరాక్షసుడు అతన్ని శివుడు చంపి వస్తుంటే ఈ విషయం పార్వతీదేవికి తెలిసి నలుగు పిండితో ఒక బొమ్మను చేసి జీవం పోసి కాసేపు ముద్దాడి ఆ బాబుని కాపలాగా పెట్టి స్నానానికి వెళ్తుంది. శివుడు వస్తుంటే శివుని అడ్డుకుంటాడు కాబట్టి లోపలికి రానియకుండా కోపం వచ్చి తలకాయ తీసేస్తాడు. పార్వతీదేవి బయటికి వచ్చి చూసి బోరున ఏడ్చేస్తుంది. తర్వాత శివుడు విషయం తెలుసుకొని తన ప్రమాద గణాలను ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఏనుగు తలకాయని తీసుకొస్తారు. ఇంకా బాబుకి పెడతారనమాట గణేశుడు. అయితే ఆ గణేశుని వాహనం ఏంటి అంటే ఎలుక. ఆ ఎలుక పేరు ఏంటంటే అనిత్యుడు. ఇక్కడ అండర్లైన్ చేశారు. ఓకే, నెక్స్ట్ కుమారస్వామి జన్మిస్తాడు. అతని వాహనం ఏంటంటే నెమలి. ఓకే, దేవతలు అందరూ మాకు ఒక గణనాయకుడు కావాలని అందరూ కోరుకుంటారు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెడతాడు. 3,50,00,000 నదులలో ఎవరైతే ఫస్ట్ స్నానం చేసి వస్తారో వాళ్ళకు అవకాశం ఇస్తా అని. అయితే వినాయకుడు తెలివిగా ఆలోచించి 3 సార్లు శివపార్వతుల తల్లిదండ్రుల చుట్టూ నారాయణ జపం చేస్తూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఓకే, ఇది తెలుసుకొని ఇంకా కుమారస్వామి వాళ్ళ అన్న తెలివితేటలు మెచ్చుకొని నువ్వే మంచి నాయకుడు కాగలవు అని అతని గణనాయకుని చేస్తారు. ఓకే, ఇక్కడ 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. లడ్డు, ఉండ్రాళ్ళు, కుడుములు, పండ్లు నైవేద్యంగా హైదరాబాద్లో చూడండి ఏర్పాటు చేసే విగ్రహం భారీ ఎత్తుగా ఉంటుంది. ఓకే, 9 రోజులు ఉంటుంది అక్కడ హైదరాబాద్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సర్వనామాల గురించి ఇచ్చారు. ఓకే, పేరుకు బదులుగా వాడే పదాలను ఇక్కడ ఇచ్చారు చూడు. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఓకే, మనకు డైరెక్ట్ క్వశ్చన్ అలానే అడగవచ్చు. నామవాచకాలకు బదులుగా వాడేది ఏంటని మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. సర్వనామం. ఓకే, నెక్స్ట్ చూడండి రంజాన్ పండుగ గురించి చదువు ఆనందించులో ఇచ్చారు. రంజాన్ పండుగ మరో పేరు ఈద్ ఉల్ ఫితార్. ఓకే, పసలి కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆ రోజు చంద్రుని దర్శనం చేసుకొని 30 రోజులు పండుగ జరుపుకుంటారు. ముస్లింలందరూ కూడా పండుగను బాగా జరుపుకుంటారు అనమాట. 30 రోజులు ఉపవాసం ఉంటారు. ఓకే, జకత్ అంటే వాళ్ళు సంపాదించిన దానిలలో లెక్కేసి కొంత భాగం దాన ధర్మాలు చేస్తారు. ఆ భాగాన్ని జకత్ అంటారు. ఓకే, రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. ఇలా రంజాన్ రోజు స్పెషల్గా నమాజ్ చేయడాన్ని తరావీహ్ అంటారు. ఇక్కడ చూడండి తరావీహ్ అంటారు. ఓకే, ఇక్కడ సహేరీ అంటే వాళ్ళు సూర్యోదయానికి ముందే గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. ఇలా ఉపవాసం ప్రారంభించడాన్ని సహేరీ అంటారు. ఉపవాసాన్ని విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. ఓకే, రంజాన్ నెల తర్వాత వచ్చే నెల షల్వాన్ నెల. ఓకే, ఈ షల్వాన్ నెల మొదటి రోజే చంద్రుని చూస్తే నెక్స్ట్ డే
రంజాన్ పండుగ జరుపుకుంటారన్నమాట. ఓకే. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు, మత సామరస్యానికి ప్రతీక. ఓకే. నెక్స్ట్ దేశంను ప్రేమించమన్నా గేమ్ ఇది. ఓకే. ఇతివృత్తం వచ్చి దేశభక్తి గురించి, జాతీయ సమైక్యత గురించి తెలియజేస్తుంది. ఇది రాసింది ఎవరంటే గురజాడ అప్పారావు. ఇతని గురించి రచనలు కానీ బిరుదులు కానీ మనకు నెక్స్ట్ హయ్యర్ క్లాస్లో వచ్చేసి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక చదువు ఆనందించులో చూడండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. పేరిణి నృత్యం కాకతీయుల కాలంలోనే ఉన్న నృత్యం పేరిణి. ఓకే. నటరాజ రామకృష్ణ, దీన్ని తీసుకొచ్చింది ఏమంటే నటరాజ రామకృష్ణ. ఓకే. పల్లె బొమ్మలు ప్రసిద్ధి చెందిన వ్యక్తి కాపు రాజయ్య. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కన్ఫ్యూజ్ అవుతుంటుంది. చిత్రకళలకు సంబంధించిన కొండపల్లి శేషగిరిరావు, పల్లె బొమ్మలకు కాపు రాజయ్య. అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పల్లెలలో కాపుదానం అంటే వ్యవసాయం కాబట్టి పల్లెలలో కాపుదానం ఉంటుంది. కాపు రాజయ్య, పల్లె బొమ్మలు ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. చిత్రకళలు ప్రసిద్ధి కొండపల్లి శేషగిరిరావు, చిత్రకళలు బాగా వేస్తారన్నమాట. మిద్దె రాములు ఒగ్గు కథలకు ప్రసిద్ధితను. ఓకే. ఒగ్గు కథలకు ఒకటి ఎగ్జాంపుల్ ఎల్లమ్మ కథ ఇక్కడ వచ్చారు, ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చిన్నారి కళ. ఓకే. ప్లాస్టిక్ వాడడం మంచిది కాదన్నట్టు, వాటిని ఎలా వాడాలన్నట్టు దీని గురించి. కానీ ఈ లెసన్ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. గాంధీ గారు ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంత ఉన్నాయి కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అని అన్నారు. ఎవరంటే గాంధీ గారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు చూడండి కింద గీత పట్టారు, పనిని తెలియచేసే పదాలని. చూడండి పనిని తెలియచేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఓకే. క్రియాపదాలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి గుణాలను తెలియచేపే పదాలను విశేషణాలు అంటారు. పనిని అయితే క్రియ, గుణమునంటే విశేషణాలు. ఓకే. నెక్స్ట్ సుమతి శతకం రాసింది ఎవరు? బద్దెన్న. ఎన్నో శతాబ్దం? 13వ శతాబ్దం. ఓకే. ఇతని బిరుదేంది? కమలాసనుడు. ఓకే. ఇతని మొదటి రచన ఏంటి అంటే నీతిశాస్త్ర ముక్తావళి. సుమతి శతకం ప్రతి పద్యంలో సుమతి అని మకుటం ఉంటుంది చూడండి, సుమతి శతకం. ఓకే. ఇక్కడ వచ్చేసి చూడండి అర్థాలు, గీత గీసినదలకు అర్థాలు. భూమీషులు అంటే రాజులు, భూమికి అధిపతులు. కళలు అంటే అబద్ధాలు. నిఖము నిజము, తథ్యం నిజం, హేమం బంగారం. ఇక్కడ విశేషణాలకు అండర్లైన్ చేయమన్నారు. నెక్స్ట్ నేను గోదావరి లెసన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందుకు 17 DSలో ఖచ్చితంగా దీనిలోకి వెళ్ళి బిట్ వచ్చింది. ప్రతి టెట్లో కూడా ఈ లెసన్లోకి వెళ్ళి బిట్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఓకే. నేను గోదావరి మహారాష్ట్రలో నాసిక్ దగ్గర పుట్టింది. ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి సప్త జీవకోటికి మూలాధారం నీరు, ప్రపంచ నాగరికతకు మూలం నీరు. ఓకే. నదీ తీరాల సైడే మనకు నాగరికతలు వెలిశాయి. ఓకే. మహారాష్ట్రంలోని త్రయంబకేశ్వరం దగ్గర జన్మించిందన్నమాట. ఇది హిమాలయాల్లో పుట్టింది గంగా నది. అది భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. భారతదేశంలో పెద్ద నది అంటే గంగా నది. దక్షిణ భారతదేశంలో పెద్ద నది ఏదంటే గోదావరి నది. ఓకే. నన్ను దక్షిణ గంగా అని పిలుస్తారు. ఇది ఆత్మకథ. ఇది ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ. ఓకే. నన్ను తేలివాహ నది అని కూడా అంటారు, ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తాను. ఇది ఇంపార్టెంట్. ఇంతకు డిఎస్సిలో అడిగారు ఈ బిట్టు. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర ప్రవేశిస్తుంది, మన తెలంగాణలోకి ఎంట్రీ అన్నట్టు. ఓకే. మంజీరా హరిద్వార్ నదులు కలిసి సంగమేశ్వర ఆలయం, ఇక్కడ ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉంది. మంజీరా హరిద్వార్ నదులు ఎక్కడ కలుస్తాయి అంటే
నిజామాబాద్ దగ్గరనే కలుస్తాయి. నిజామాబాద్ జిల్లాలోనే ఉంది. సంగమేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అంటే నిజామాబాద్ జిల్లాలోనే ఉంది. ఓకే, ఇంపార్టెంట్ అన్నమాట ఈ లెసన్. చాలా బిట్స్ ఉంటాయి ఈ లెసన్లో. అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లాలోనికి ప్రవేశిస్తాను. భారతదేశంలో 2వ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం నా ఒడ్డున ఉంది. ఈ ఊరిని ఇప్పుడు బాసర అని పిలుస్తున్నారు. సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్టాపన చేస్తారు ఇక్కడ బాసరలో. ఓకే, ఇక్కడ ఓనమాలు దిద్దిస్తారు పిల్లలకు, అదే అక్షరాభ్యాసం చేపిస్తారు భిక్షాటన చేసి కూడా. ఓకే, నెక్స్ట్ పోచంపాడు దగ్గర ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. గోదావరి నది పైన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే పోచంపాడు దగ్గర. దీన్నే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఎక్కువ మందికి నీళ్ళని అందిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి నిర్మల్ జిల్లాలోని బదనకుర్తి వద్ద 7గా చీలి సప్త గోదావరి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది. 7 పాయలుగా ఎక్కడ చీలిపోతుందంటే నిర్మల్ జిల్లాలోని బంధనకుర్తి దగ్గర విడిపోతుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ధర్మపురి సైడు ప్రవేశిస్తుంది. ఓకే, ఇక్కడ అతి పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. ధర్మపురి దగ్గర 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ధర్మపురి నరసింహస్వామి గురించి ఒక కవి చూడండి, శేషప్ప కవి, అతని గురించి శతకం రాసిందన్నమాట. ఇక మకుటం గురించి ఇచ్చిండు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరితాధుర అని కీర్తిస్తూ, నరసింహస్వామిని కీర్తిస్తూ శేషప్ప కవి నరసింహ శతకం రాసింది ఇక్కడే. ఓకే, ఏ జిల్లా అంటే జగిత్యాల జిల్లా. ఓకే, ఇక్కడ మొదటిది యోగ నరసింహస్వామి, రెండవది ఉగ్ర నరసింహస్వామి, 2 రకాలుగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గుండం పేరు చూడండి, యమగుండం అని, బ్రహ్మగుండం అని, సత్యావతి గుండం అని, చక్రగుండం అని ఇన్ని పేర్లతో పిలుస్తారు. యాదగిరిగుట్టలో ఉన్న గుండం పేరు ఏం పేరు అంటే విష్ణుగుండం. ఓకే, నెక్స్ట్ ఇసుక స్తంభం ఉంటుంది. నా ఒడ్డున హనుమంతుని గుడి, సంతోషిమాత, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నాయి. సోమ బుధవారాల్లో ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు. గంగా స్నానం, నరసయ్య దర్శనం. ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనే మాటలు గ్రామ ప్రసిద్ధి. ఇలా ప్రసిద్ధి మాటలు కూడా ఉంటాయన్నమాట. అక్కడి నుంచి నేను మెల్లగా రాయపట్నం చేరుతాను. ఇక్కడ నా మీద ఒక వంతెన కట్టారు. అది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్యలో ఉండే రాయపట్నం, ఆ రెండింటి మధ్యన. ఓకే, వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలోనికి 1 కిలోమీటర్ నడిస్తే గూడెంగుట్ట కనబడుతుంది. సత్యనారాయణ స్వామి వెలిశారు దానిపైననే. ప్రాచీనది టెంపుల్ సత్యనారాయణ స్వామిది ఎక్కడ ఉందంటే గూడెంగుట్ట. ఓకే, నెక్స్ట్ కిందికి వస్తుంటే కోటిలింగాల దగ్గరికి ప్రవేశిస్తుంటుంది. ఎక్కడ ఉంది కోటిలింగాలు అంటే కూడా జగిత్యాల జిల్లాలో ఉంటుంది. శాతవాహన తొలి రాజధాని ఏదంటే కోటిలింగాలు. ఓకే, క్రీస్తు శతకం 1వ శతాబ్దంలో హాలుడు అని రాజు 700 కథలు ఉన్నాయి కాబట్టి దాన్ని గదసప్తశతి అనే పేరుతో పిలుస్తారు. అయితే ఇది ఏ భాషలో ఉందంటే ప్రాకృతి భాషలో రాశారు అతను. ఓకే, పాత చరిత్రకారుడు మెగస్తానిస్ ఇండికా అనే గ్రంథంలో భారతదేశం గురించి కూడా రాశారనమాట. దానిలో కోటిలింగాలు అనే దాని గురించి కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, రామగుండం ఎన్టీపీసీ ఇక దీని ఒడ్డునే ఉందన్నమాట, విద్యుత్ కేంద్రం అది. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి చక్కగా మంత్రకూటం చేరుతాను. దీనిని ఇప్పుడు మదని అని పిలుస్తున్నారు. మదనికి మరో పేరే మంత్రపూరి. ఓకే, ఇక్కడనే గౌతమేశ్వర ఆలయం ఉంది. ఓకే, భిక్షేశ్వరి గుడి, ఓంకారేశ్వర గుడి, శీలేశ్వర, సిద్ధేశ్వర ఆలయం, మహాలక్ష్మి గుడి ఇవన్నీ ఉంటాయి. మదని వేద పండితులకు నిలయం అన్నమాట. ఇక్కడ ఎప్పుడు అన్నదానం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కిందికి వస్తూ ఉంటే అక్కడ నుంచి కొంచెం దూరం పోయాక చెన్నూరు ఉత్తరం దిక్కు ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ ఉత్తరవాహి గోదావరినిగా పిలుస్తారన్నమాట ఇక్కడ చెన్నూరులో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంబ అంగేశ్వర ఆలయం
జగన్నాథ స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందినాయి. నెక్స్ట్ చెన్నూరు నుంచి ముక్తిని ప్రసాదించి కాళేశ్వరం దిక్కు కదులుతున్నమాట. ఇది త్రివేణి సంగమం, అంటే నా లోపల ప్రాణహిత సరస్వతి నదులను కలుపుకుంటుంది. ఇది గోదావరి. ఓకే, మంజీరా హరిద్వార నదులు ఎక్కడ కలుస్తాయంటే నిజామాబాద్ జిల్లాలో. ఇక్కడ ప్రాణహిత సరస్వతి నదులు ఎక్కడ అంటేనేమో సంగమేశ్వరం దగ్గర. ఓకే, దాన్ని త్రివేణి సంగమం అంటారు. ఓకే, ఇక్కడ కాళేశ్వరంలో చూడండి, ఒకే కట్ట పైన 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి కాళేశ్వరుడు, ఒకటి ముక్తేశ్వరుడు. ఓకే, అక్కడ నుంచి సెలవు తీసుకొని వరంగల్ జిల్లా సమ్మక్క సారక్క దగ్గర అతిపెద్ద ఆసియాలోనే గిరిజనుల జాతర జరుగుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి ఖమ్మంలోకి ప్రవేశిస్తుంది. ఖమ్మంలో నెక్స్ట్ సీతారాములు యొక్క శబరి నది, ఇవన్నీ కూడా ఖమ్మం పేదలస్తేనే అవన్నీ గుర్తొస్తుంటాయని చెప్తుంది అన్నమాట. ఇవన్నీ భద్రాచలంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లోనికి చేరి అంతర్వేది ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుందంటే ఏ ప్లేస్ దగ్గర బంగాళాఖాతానికి చేరుకుంటుందంటే అంతర్వేది అనే దగ్గర. ఓకే, ఇది గోదావరి నది గురించి చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ బిట్లు ఉన్నది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వరుసలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించాలి. కాళేశ్వరం, మదని, ధర్మపురి, హైదరాబాద్ ఎందుకంటే ఇవన్నీ కూడా టెంపుల్స్కి ఫేమస్ అన్నమాట. ఓకే, గోదావరి, కృష్ణ, కరీంనగర్, తుంగభద్ర, ఇవన్నీ గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులు. కరీంనగర్ అనేది జిల్లా. శ్రీరామ్ సాగర్, భద్రాచలం, నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, ఇవన్నీ ప్రాజెక్టు. భద్రాచలం కాదు కాబట్టి భద్రాచలం విలేజ్. ఓకే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బాసర, మహారాష్ట్ర. బాసర సపరేట్ ఎందుకంటే ఇవన్నీ రాష్ట్రాలు, అది రాష్ట్రం కాదు. మొసళ్ళు, కోళ్ళు, చేపలు, రొయ్యలు, కోళ్ళు ఎందుకంటే ఇవన్నీ కూడా నీటిలలో ఉంటాయి, కోళ్ళు ఉండవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆహా, ఓహో, ప్రతి, అను ఇలాంటి పదాలు ఉంటాయి కదా, వీటిని అవయవాలు అంటారు. అవ్యయాలు. లింగం, వచనం, విభక్తి వీటితో సంబంధం లేని పదాలు అవ్యయాలు. ఓకే, ఎలుక విందు పాఠం చూడండి. గేయ కథ, ఇది అంటే గేయ రూపంలో ఉన్న కథ. భాషాభిరుచి అనేది ఇతివృత్తం. రాసింది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ భాష గురించి తెలుసుకుందాం. చూడండి, వాక్యం పూర్తి ఏంటంటే లాస్ట్కు ఒక బిందువు పెట్టాలన్నమాట. వాక్యంత బిందువు అంటారు. ఈ బిందునే పులి స్టాప్ అని మన ఇంగ్లీష్లో అంటారు. కామాని స్వల్ప విరామ చిహ్నం అంటాం. ఓకే, ఒక పారాగ్రానికి ఒకదానికి అని అర్థం ఉండాలంటే ఉంటేనే అర్థం ఉంటుంది. పంటసిరి రాసింది ఎవరంటే రావెల్ల వెంకట రామారావు. చిన్నేస్ రేవంత్ అనే పత్రికలలో ఎక్కువగా అనిపిస్తుంటాయి ఇతనివి. ఓకే, నెక్స్ట్ బొమ్మగుర్రం, పిల్లల స్వభావం గురించి తెలియజేసింది. ప్రక్రియ వచ్చేసి కథ. బొమ్మగుర్రం. ఓకే, మా ఖరీదు ఎంత అంటే రూపాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు ఇవి ఇచ్చారు, చూసుకోవాలి. ఏం లేదు, ఓన్లీ ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకము,